మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయి వసతులు ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పదహారేళ్ల తర్వాత జనగణన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. మహబాద్లో టాగోర్ సీన్ రిపీట్. ధరణి ఆసుపత్రిలో మృతి చెందిన మహిళకు వైద్యం. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై వీడిన ఉత్కంఠ. మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ కైవసం. జనగామ జిల్లా తమ్మడపల్లిలో వరకట్నం వేధింపులు. భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. 2 మృతి 3కి గాయాలు. తిరుపతి జిల్లా శ్రీహరికోటకు బాంబు బెదిరింపు. షార్లో తీవ్రవాదులున్నారంటూ ఫోన్ కాల్. ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన డబ్బుతో సెక్యూరిటీ పరార్. నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్టలో ఘటన. తెలంగాణ భవన్ కు తాళం వేసిన పోలీసులు. కమాండ్ కంట్రోల్ పరిసరాల్లో ఎవ్వరూ రాకుండా అలర్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. %50 డిజిటల్ లావాదేవీలు యూపీఐ ద్వారానే. డిజిటల్ విప్లవం గేమ్ చేంజర్ గా నిలిచిందన్న మోదీ. శ్వాస తీరును బట్టి మనిషిని గుర్తించొచ్చు. తాజా అధ్యయనంలో గుర్తించిన శాస్త్రవేత్తలు. CGLEతో 14,582 పోస్టుల భర్తీ. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. ఆస్ట్రేలియాలో పోలీసుల కర్కసత్వం. భారత సంతతి వ్యక్తి మృతి. భారత్ నుంచే చైనా బ్రాండ్ల ఎగుమతులు. కేంద్ర ప్రభుత్వ సుస్థిర ప్రోత్సాహకాలే కారణం. యూపీలో గన్తో యువతి హల్చల్. పెట్రోల్ బంక్ సిబ్బందిని చంపేస్తానని బెదిరింపు. లక్నోలో హజ్ యాత్రికుల విమానానికి తప్పిన ముప్పు. ల్యాండింగ్ సమయంలో విమానం టైర్ నుంచి పొగలు. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో సమస్యలు. ఇజ్రాయెల్ భీకర దాడులు. బంకర్లో తలదాచుకుంటున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ఇరాన్లో బాంబుల మోత. మమ్మల్ని తీసుకెళ్లాలని భారతీయులు ఆందోళన. ట్రంప్ను చంపాలని చూస్తున్న టెహ్రాన్. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు. భారత్ పాక్ తరహాలోనే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపేస్తా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటన. యుద్ధ రంగంలోకి బ్రిటన్ అమెరికా. వరల్డ్ వార్ దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. ఈ ప్రపంచం మొత్తం వాళ్లది కాదు. ఆసక్తికరంగా కుబేరా ట్రైలర్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 677 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.